ఇక బీఆర్ఎస్ కు 8 నుండి 12 సీట్లు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 నుండి 12 సీట్లు రావడం పక్కా అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క లోక్సభ సీట్ రావడం కూడా ఎక్కువేనని కేసీఆర్ జోస్యం చెప్పారు. అతి కష్టం మీద ఒక్క సీట్లో గెలిస్తే గెలవచ్చన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పునాది లేదన్న ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోయాయని గుర్తు చేశారు. బీజేపీకి తెలంగాణలో అంత బలమైన గ్రౌండ్ ఉంటే ఎందుకు అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల కోసం తమ పార్టీ చుట్టూరే తిరిగిందన్నారు. నిజమే. ఇప్పుడు వరంగల్లో కడియం సిఆరి బిడ్డ బీఆర్ఎస్ నుండి పోయినామె. సారీ, ఇది మన అరుణ్ రమేష్ బీఆర్ఎస్ నుండి పోయినాయనే. ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ నుండి పోయినాయనే. ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల బీఆర్ఎస్ నుండి పోయిన వాళ్ళకే బీజేపీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా అట్లనే ఇచ్చింది. ఇప్పుడు కడియం కావ్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పోయిన వాళ్ళే. బీఆర్ఎస్ నాయకులను తయారు చేస్తే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాళ్ళు స్వార్థంగా వినియోగించుకుంటున్నారు. ఇవన్నీ కేసీఆర్ ఏ కరువు పెట్టి ఒక్కొక్కటి అన్నీ చెప్పిండు. ఇక్కడ ఇది ఒక్కటి అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఒక డర్టీ ట్రిక్, సింపుల్గా తీసి పడేసిండు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డర్టీ ట్రిక్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి స్పందించారు. తాము ఎక్కడా రాజకీయ లాభం కోసం ఫోన్లు ట్యాపింగ్ చేయాలని ఎవరిని ఆదేశించలేదని చెప్పారు. ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుందని, తమకు రిపోర్ట్లు వస్తాయని తెలిపారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనుమతితోనే ఫోన్ ట్యాప్ చేస్తారని అన్నారు. అక్రమంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తే వారు చట్టపరంగా శిక్ష అనుభవిస్తారన్నారు. ఏమైనా సంబంధం ఉంటే అప్పటి డీజీపీ ఇతర అధికారులకు ఉంటుందన్నారు. దాన్ని రాజకీయ అంశంగా మార్చి డర్టీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యార్థులు, రైతుల చావులపై సర్కారు పట్టింపు లేదన్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఒట్టిగా తీసిపడేసాను గిట్లా. అది ఒక డర్టీ ట్రిక్ రబ్బాయి, దాన్ని పెద్దగా పట్టించుకోకుర్రి. ఆ డర్టీ ట్రిక్ తోటి ఓట్లు దండుకోవాలని చూస్తాను రేవంత్ రెడ్డి అని చెప్తాను. ఇక అది పక్కన పెడితే ఇక్కడ కడియంకు కూడా గింత 90 mm రాడ్డు దించిండు కేసీఆర్.